ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు ముఖ్యం. వారిని విమర్శిస్తే మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. ఓవైపు వాలంటీర్లు, మరోవైపు సచివాలయాలు, ఇంకోవైపు ఐపాక్, ఆపై సోషల్ మీడియా, వీటిని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను విడిచిపెట్టారు. దాని మూల్యం చెల్లించుకున్నారు మొన్నటి ఎన్నికల్లో. అయితే అదే తప్పిదం వద్దని ఏపీ సీఎం చంద్రబాబును కోరుతున్నారు కూటమి పార్టీల శ్రేణులు. ముఖ్యంగా టీడీపీ శ్రేణులైతే తొలి ప్రాధాన్యం తమకే ఇవ్వాలని కోరుతున్నారు. మళ్లీ ప్రాధాన్యం కూటమి శ్రేణులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అగ్రతాంబూలం ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ తరుణంలో అన్ని పార్టీల్లో ఆశావాహుల సందడి ప్రారంభమైంది. ఎవరికి వారే ప్రయత్నాలు మొదలు పెట్టారు కూడా. అయితే చాలా మంది ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరిన వారు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పొత్తులో భాగంగా 3 పార్టీల నేతలు పదవులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం చాలా మంది నేతలు టీడీపీలో చేరారు. జనసేనతో పాటు బీజేపీలో చేరిన వారు కూడా ఉన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు వైసీపీ ఓటమి ఊహించి వచ్చిన వారికి స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ జెండా పట్టి తిరిగిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అలా జరగకుంటే పార్టీకి నష్టం తప్పదని ఇప్పటి నుంచే హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిసిన వాటి నుంచి సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు సొంత పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అటు తర్వాత కూటమి పార్టీలకు ప్రయారిటీ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఏకగ్రీవాలు జరిగాయి. చివరకు జడ్పీటీసీలను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు పార్టీకి ఎన్నికల్లో బాగా మైనస్ చేసింది. అప్పట్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అప్పటి ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇచ్చారు. తమకంటూ ఒక సొంత నియోజకవర్గం తయారు చేసుకోవాలని ఆలోచనలో అప్పట్లో అలా చేశారు. దీంతో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఇది రుచించలేదు. ఇప్పటికే వాలంటీర్ సిస్టమ్ తో వైసీపీ నాయకులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోవడంతో ఆవేదనతో ఉన్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల్లో తమకు అవకాశం దక్కుతుందని భావించారు. కానీ అప్పటి వరకు ఇతర పార్టీల్లో ఉన్నవారు వైసీపీలో చేరి అవకాశాలను ఎగరేసుకుపోయారు. దీంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన వైసీపీ శ్రేణులు ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో కనిపించింది. ఇక పార్టీ దారుణ పరాజయానికి కారణమైంది. 2024 ఎన్నికలకు ముందు చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి వచ్చారు. జనసేనలో ఎక్కువ శాతం వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం చేరింది. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత సైతం చాలా మంది ఈ 3 పార్టీలలో చేరారు. కేసుల భయంతో కొందరు, అవినీతి కేసులు ఎదురవుతాయని మరికొందరు, ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేందుకు ఇంకొందరు, ఇలా చాలా మంది చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో వారంతా ఇప్పుడు పదవుల కోసం సిద్ధపడుతున్నారు. దీంతో ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వారు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన వారికి మాత్రమే అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టాలని సోషల్ మీడియా వేదికగా చాలా మంది విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. మరి వీరి విన్నపాలను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. అయితే వైఎస్ఆర్ పార్టీకి వీర విధేయుడిగా, అంతకు మించి జగన్ భక్తుడిగా వైసీపీలో ఉంటూ జనంలోకి ప్రాచుర్యంలోకి అలా వచ్చిన వారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన 2014లో తొలిసారి వైసీపీ నుంచి గెలిచారు. ఆ 5 ఏళ్లు వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆయన తనదైన పెద్ద గొంతుక చేసి వైసీపీకి కొమ్ము కాశారు. అసెంబ్లీ లోపల బయట ఆయన వైసీపీకి కొండంత అండగా ఉండేవారు. జగన్ మీద ఈగ వాలనిచ్చేవాళ్లు కాదు. ఆయన మంచి మాటకారి. ప్రత్యర్థులను విమర్శలతో చెడుగుడు ఆడగల నైపుణ్యం ఉంది. అంతకు మించి ఫైర్ బ్రాండ్. తనకు అన్ని అర్హతలు ఉన్న 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి దక్కలేదు అన్న బాధ ఆయనలో ఉంది. తొలి విడతలో రాలేదు అంటే తరువాత అవకాశం అని సర్ది చెప్పుకున్నారు. కానీ 2వ విడత సైతం రాకపోయేసరికి ఆయన ఇక భరించలేకపోయారు. దాంతో మీడియా ముందే ఆవేదన భరితుడై ఏడ్చేశాడు. నాటి నుంచే ఆయనలో బాధ కాస్త తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా మారింది. అలా మెల్లగా ఆయన టీడీపీ వైపు మళ్లారు. అలా ఆ పార్టీ పెద్దలకు దగ్గరయ్యి వైసీపీ నీడ నుంచి బయటకొచ్చారు. ఇక చూస్తే 2024 ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ను ఆయనకు పార్టీ అధినాయకత్వం ఇచ్చింది. అంతేకాదు చంద్రబాబు, లోకేష్ సైతం ఆయన పట్ల పూర్తి నమ్మకం ఉంచారు. దాంతో కోటంరెడ్డి గెలిచి నిలిచారు. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెంచుకున్నారు. కానీ తొలి విడతలో మంత్రి నారాయణకు ఆనం రామనారాయణ రెడ్డికు అవకాశం దక్కింది. ఇక నారాయణ 5 ఏళ్ల మంత్రి అని వేరేగా చెప్పనక్కర్లేదు. దాంతో విస్తరణలో ఉన్న ఆనం వారిని పక్కన పెడితే రెడ్డి సామాజిక వర్గం కోటాలో ఖచ్చితంగా ఇంకొకరికి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు దానికోసమే కోటంరెడ్డి భారీ ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. కోటంరెడ్డి చంద్రబాబు లోకేష్ గుడ్ లుక్స్ లో ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. మరి ఆయన ముక్కుసూటితనంతో పాటు పార్టీ అధినాయకత్వం పట్ల నిబద్ధతగా ఉండడమే కాకుండా తన బలం, తన లీడర్షిప్ క్వాలిటీస్ తో నెల్లూరులోని పార్టీని ముందుకు నడిపించగలరు అని అనుచరులు అంటున్నారు. అందుకే విస్తరణలో కోటంరెడ్డికి మంత్రి పదవి గ్యారంటీ అని భావిస్తున్నారట. అయితే నెల్లూరు జిల్లాలో చూస్తే పోటీ హెచ్చుగానే ఉంది. ఆనంని తప్పిస్తే పార్టీలో సీనియర్ మోస్తు బాబుకు ఎంతో సన్నిహితుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఇక ఆయన గతంలో గెలవకపోయినా ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిని చేశారు. ఆయన కూడా ఇదే తాలూకు లాస్ట్ ఛాన్స్ ని మంత్రిగానే రాజకీయ విమరణ చేయాలని చూస్తున్నారు అంటున్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ కూడా మంత్రి పదవి మీద ఆశలు పెంచుకుంది అంటున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవ్లో నల్లపురెడ్డి కుటుంబం మీద గెలిచింది. దాంతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలతో ఆమె పేరు మారుమోగింది. నల్లపురెడ్డి ఫ్యామిలీకి అడ్డుకట్ట వేయాలంటే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు. కోటా కూడా ఆమెకు అదనంగా క్వాలిఫికేషన్ గా ఉంది అని చెప్తున్నారు. మరి ఈ పోటీని తట్టుకొని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇస్తారా అంటే చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికైతే కోటంరెడ్డి మాత్రం మంత్రి కుర్చీ తొందరలో తనదే అన్న ధీమాతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.